ఆ కుటుంబాలకు పెద్ద కొడుకైన రేవంత్ రెడ్డి అసెంట్ భూములకు లక్షల్లో పరిహారం, కుటుంబానికో ఇందిరమ్మ ఇల్లు, ఎకరానికి డెవలపింగ్ తో 150 గజాల స్థలం, అర్హతను బట్టి ఇంటికొకరికి కంపెనీలో జాబ్, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు. ఇన్ని పైసలు బతికుండగా చూస్తామనుకోలే, మాకున్న 4.3 ఎకరాల అసెంట్ భూమికి 95 లక్షలు ఇస్తున్నారు, ఇన్ని డబ్బులు బతికుండగా చూస్తామనుకోలేదు. నా 4 కొడుకులు ఊర్లో లేరు, అందరూ హైదరాబాద్ లో బతుకుతున్నారు, అందరికి డబ్బులు ఇందిరమ్మ ఇల్లు 150 గజాల జాగా వస్తుండటంతో నా కొడుకులంతా సంబరంగా ఉన్నారు, రేవంత్ సార్ చల్లగుండాలంటూ మాదిగా అంజలమ్మ హకీంపేట ఎక్కడ లగచర్లకు సంబంధించినటువంటి ఆ ముసలావిడ చెప్తా ఉన్నది. అక్కడ లగచర్లకు సంబంధించినటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో కొడంగల్లో, అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ఏమో చాలా సీరియస్గా వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం సంబంధించిన శ్రేణులు. ఆ కోణంలో వాళ్ళు సరే ఆశకో దేనికో దానికో మొత్తానికైతే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఒకవేళ ఆ యొక్క జాగలు ఇచ్చి కనుక ప్రాసెస్ స్టార్ట్ అయితే కేటీఆర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి నిన్న కేటీఆర్ పోయి డ్రామా చేసిండు. ఏం డ్రామా చేసిండు? ఇక్కడ నుంచి ఎన్ని కార్లు తీసుకుపోయింది తెలుసా? వేలాది కార్లు తీసుకుపోయిండు. వేలాది కార్లను ఇక్కడ నుంచి తరలించిండు కొడంగల్కి. అక్కడ కొడంగల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని నేను అనుకున్నాను. చూస్తే వేల కార్లు తీసుకుపోయిండు. ఒక్కొక్క కారులో కనీసం 5-10 మంది వేసుకున్నా కానీ ఎంతమంది అవుతారు? 10,000 మంది వాళ్ళే అవుతారు. 10,000 మందిని తరలించాడు కొడంగల్కి కేటీఆర్. తరలించి ఏదో ఇక రోడ్ షో చేసి తన బలప్రదర్శన చేసే ప్రయత్నం చేసిండు. ఎవడన్నా అట్లా చేస్తారా? నువ్వు బలప్రదర్శన చేయాలనుకుంటే నీ నియోజకవర్గంలో అక్కడ ఆ నియోజకవర్గంలో జన సమీకరణ చేయాలి. కానీ నువ్వు హైదరాబాద్ నుంచి నీ క్యాడర్ వేలాది వాహనాలు పట్టుకపోతే కాకపోతే ఏం చేస్తారు? కనబడతా ఉంది డ్రోన్ విజువల్స్ తీసేసి దాన్ని మొత్తం చూడండి కొడంగల్లో ఎంతమంది వేలాది మంది వచ్చారని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ కేటీఆర్ చేసేటువంటి డ్రామాలు అన్ని కావు. ఆయన డ్రామా రావంటాడు. ఆయన అందుకే డ్రామా రావంటారు. అన్ని డ్రామాలు చేసుకుంటే షో ఆఫ్ చేస్తాడు అంతే తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. అక్కడ లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనే కోణంలో దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నటువంటి కేటీఆర్ను తెలంగాణ సమాజం తన్ని తరమాలే. లేదంటే కాలోజీ ఒక చెప్తాడు, ప్రాంతేతరులు ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి తన్ని తరమాలే, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఈ ప్రాంతంలోనే గోతి తీసి పాతర పెట్టాలన్నారు. సో ప్రాంతం వాడే మనవాడే కేటీఆర్ ద్రోహం చేస్తున్నాడు. వాడిని ఏం చేయాలి? పాతరేయాలి. ఎక్కడ తెలంగాణ నడిబొడ్డున పాతరేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ చెప్పినటువంటి మాటలను నేను ఉటంకిస్తా ఉన్నాను. తెలంగాణ సమాజం అంతా కూడా కేటీఆర్ను పాతరేసి తీరాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే లగచర్లలో రైతులు స్వచ్ఛందంగా ఇస్తా ఉన్నారు. మరి ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తా ఉంటే పోయి పుల్లలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దొంగ. అందుకే ప్రాంతం వాడి ద్రోహం చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలోనే పాతరేయాలి. కాలోజీ చెప్పినటువంటి విషయం ఇది.